శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 69. 9th చాప్టర్ అయిన రాజవిద్య రాజగుహ్య యోగము అనే దాంట్లో ఇప్పుడు మనం 21వ శ్లోకం చదువుకోబోతున్నాము. తమ తమ కోరికలతో, ఆదర్శములతో, ఆశయములతో పలువురు పరోపకారములగు పుణ్యకర్మలను ఆచరించుచు వాని వలన కలుగునట్టి మంచి పరిణామముల కొరకు ఆశపడుచున్నారు. వారికి ఆ పుణ్యలోకములు తమ తమ పుణ్యకర్మాచరణమును అనుసరించి సిద్ధించుచున్నవి. వారు కోరిన సుఖజీవనము, జ్ఞానమయ జీవనము, మోక్షము తమ కోరికలననుసరించి సిద్ధించుచున్నవి. ఆచరించిన పుణ్యకర్మల ఫలితముగా మాత్రమే వారికవి సిద్ధించుచున్నవి. వాని ఆధిపత్యము వహించిన తమ మనస్సు దేవేంద్రుడుగా తమ ఇంద్రియ లోకములను పరిపాలించుచున్నది. దీనితో దివ్యమైన అనుభూతులను వారు పొందుచున్నారు. కానీ ఇవన్నీయూ వారి పుణ్యకర్మల పోషణచే నిలబడియున్న లోకములు. చేసిన పుణ్యకర్మల ఫలితము ఎంతకాలము వర్తించునో అంతకాలమే ఈ అనుభవములు వర్తించును. వారు దానిని చిరకాలము విస్తారముగా అనుభవించిన వెనుక పుణ్యలోకములు తరిగిపోవుచున్నవి. వారి ప్రజ్ఞలు మరల మర్త్యలోకమునకు దిగుచున్నవి. ఎంత శాశ్వతత్వమును అనుభవించినను అది జనన మరణముల హద్దులలో మాత్రమే అనుభవింపబడుచున్నది. ఇట్లు త్రయీధర్మమునకు తమ్ము తాము అర్పించుకొని కోరికలు గలవారు రాకపోకలు చేయుచు మోక్షాదులను కూడా కోరికల రూపముననే అనుభవించుచున్నారు. కోరికలు గలవారికి మోక్షము లభింపదు అని సజ్జనులందరూ అంగీకరింతురు. అయినను తెలియక మోక్షమును కోరుచునే ఉందురు. కోరిన మోక్షము అనుభవమునకు వచ్చును. దాని కొరకు ఆచరించిన లోకోపకారకములైన సత్కర్మలు ఫలరూపమున వానిని అనుభవింప చేయుచుండును. ఇంతలో కర్మఫలం అయిపోవును. మృత్యువాసన్న మగును. మృత్యువనగా మార్పు. దేహము విడిచినను విడవకున్నను మృత్యువు నిరంతరముగా కర్మఫల రూపమున ఆసన్నమగుచునే ఉండును. కనుకనే వారనుభవించు లోకములన్నీయు మర్త్యలోకమునకు అధీనములుగా ఉండును. ఈ మార్పు కలుగకుండా దాటుట ఎట్లు? తండ్రి వద్ద నుండి 1000 రూపాయలు అపహరించుకొని పారిపోయిన కుమారుడు ఆ ధనముతో అనేక సౌఖ్యములు అనుభవింపవచ్చును. శాశ్వతానందము అను పేరుగల సినిమా కూడా చూడవచ్చును. కొంతసేపటికి సినిమా చూచుట అయిపోవును. కొన్ని రోజులకు అపహరించిన ధనము అయిపోవును. అప్పుడతని గతి ఎట్టిదో కామ్యకర్మలు చేసిన వాని పుణ్యలోకములు కూడా అట్టివే. అట్లు కాక మరి ఒకడు 1,00,000 రూపాయలు తండ్రి దగ్గర సమ్మతితో తీసుకొని పోయి పుణ్యక్షేత్రములను దర్శింపబోవును. అనేక క్షేత్ర తీర్థముల దర్శనము చేసి అనేకులగు మహనీయుల సాన్నిధ్యమును అనుభవించి బ్రహ్మానందమును అనుభవింపవచ్చును. చిరకాలము పవిత్రమైన మనస్సుతో దానధర్మములు ఆచరించుచుండవచ్చును. కొంతకాలమునకు తెచ్చుకున్న ధనము అయిపోవును. అప్పుడు వానికి మరల ఇవి అన్నీ లేనివే అగును. మరల ఇంటికి తిరిగి రావలను. అట్లే మోక్షము కోరి వివిధ యజ్ఞకర్మలను ఆచరించువారు గతానుగతములైన లోకములు అనుభవింతురు. ఇది అంతయు తాను కొంత ధనము వేరుగా గైకొనుట వలన కలిగిన అనర్థము. తమ తపస్సు, యోగ సాధన, శమదమాదులభ్యసించుట మొదలగు లక్షణములను తాము వేరుగా కలిగి ఉన్నప్పుడు ఇట్టి పుణ్యలోకముల క్షీణత తప్పదు. వాని వలన సాధించుకొనిన ఆనందము దైవధ్యానమైనను ఇట్లు తరిగిపోవుట తప్పదు. 21వ శ్లోకం అయిపోయింది. అట్లు కాక మరి ఒకడు తండ్రి దగ్గర 1,00,000 రూపాయలు స్వీకరించి వానిని తండ్రివిగానే గుర్తించి శ్రద్ధాభక్తులతో పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారము చేయును. ఆ వ్యాపార సంస్థ కూడా తండ్రిదిగానే గుర్తుంచుకొనును.
తత్ఫలితముగా మరి 1,00,000 రూపాయలు కలసి వచ్చునట్లు పని చేయును. అందు 70,000 రూపాయలను తండ్రి అనుమతింపగా స్వీకరించి తన గృహ నిర్వహణము నిర్వర్తించుకొనును. ఇల్లు, భార్య, బిడ్డలు, తాను కూడా తండ్రికి సంబంధించిన వస్తువులుగానే గుర్తుంచుకొనును. అట్టివానికి దృష్టి ఈ సుఖములపై ఎప్పుడూ ఉండదు. అయినను ఈ సుఖములన్నిటినీ తరగకుండా పొందుచునే ఉండును. తన సుఖము తనకుండును. అదియే తన తండ్రితో గల సంబంధము. తాను తన తండ్రి వేరుకానట్టి భావము. అట్టివానికి అన్య దృష్టి ఉండదు. భగవంతునితో ఇట్లుండుటయే అనన్య చింత. ఎవరి విధముగా భగవంతుని యందు అనన్య చింత కలిగి ఉందురో వారే నిజమైన దైవోపాసకులు. వారి ఆరాధనము పర్యుపాసనము. వారి జనన మరణములు కూడా అంతర్యామి కన్నా వేరు కావు. కనుక దేహమునకే జనన మరణములుండును గాని వారి ప్రజ్ఞకు ఉండవు. అట్టివారి ప్రజ్ఞయే అంతర్యామి ప్రజ్ఞ. దానిని అభ్యసించుట ఈ రాజవిద్య రాజగుహ్య యోగమున ఉపదేశింపబడినది. వారి ధ్యానమే యోగ విద్యకు గమ్యము. అది అంతర్యామికి అభిముఖమగు యోగము. ఇది నిరంతరం అభ్యసింపబడినదియే గాని 1 గంట కాలమో 2 గంటల కాలమో చేయు పూజ గాని యోగాభ్యాసము గాని కాదు. కనుకనే ఇది నిత్యాభియోగము. ఇది కలవారు నిత్యాభియుక్తులు అని గీత చెప్పుచున్నది. నిత్యయోగములను అభ్యసించిన వారు మాత్రమే భగవంతునికి అర్పణమై ఉందురు గాని యోగాభ్యాసాదులను వేరు దృష్టితో అభ్యసించిన వారు ఉండజాలరు. పతంజలి చెప్పిన అష్టాంగయోగమైనను భగవద్గీతలో చెప్పిన ధ్యానాదిక సాధనలైనను ప్రత్యేక దృష్టితో తామేదో సాధింపవలెనని అభ్యసించువారు నిత్యముగా యోగమును పొందజాలరు. అట్లే తమ పవిత్రతను నిలబెట్టుకొనువారు, శక్తిని ఆర్జించుకొనుటకు యోగాభ్యాసము చేయువారు, తమ మోక్షమునకై సాధన చేయువారు కూడా నిత్యాభియుక్తులు కాలేరు. తమను తాము సమర్పించుకొని కర్తవ్యమును సాధన రూపమున ఆచరించుచు యోగాభ్యాసాదులను అనుష్ఠించుచు ఇతరులలో గల దైవమును చూచి యజ్ఞార్థ కర్మం ఆచరించువారు మాత్రమే నిత్యయోగమును పొందగలరు. అట్టివారి యోగస్థితిని క్షేమమును అంతర్యామియే కాపాడుచుండును. అనగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గురువులు, సంపదలు మొదలగు వివిధ రూపములతో అతడే కాపాడుచుండును. ఈ రూపముల కన్నా వేరుగా దైవమును భావించువారు నిత్యాభియుక్తులు కారు గనుక వారిని కాపాడుకొను భారము వారిదే గాని భగవంతునిది కాదు. అనగా ఎవరి మెలకువలో వారుండి ఎవరి క్షేమమును వారు కాపాడుకొనుచుండు దుస్థితి పట్టును. పైన చెప్పిన రాజయోగమును అభ్యసించిన వాడు తన సమస్తముతో సమర్పణ చేయునే గాని కర్తవ్యమునందు ఏమరపాటు చెందడు. తాను చేయవలసిన పని ఒక్కటే తన సాధనకు మార్గము. తన కర్తవ్యము కూడా భగవంతునికి సమర్పింప ప్రయత్నించువారు దొంగలు. నేను మంచి పని చేయవలసి ఉన్నచో భగవంతుడే నాకు ఆ బుద్ధి పుట్టించి నా చేత చేయించుకొనును అని వారు భావింతురు. వారు దైవమును తమ కన్నా వేరుగా భావించుచున్నారు గనుక దురాత్ములు. వారి చేత మంచి పనులు చేయించుకొనవలసిన కర్మ దైవమునకు పట్టదు. మనస్సు సంకల్పించిన దానిని చేతులు ఆచరించును గాని ఈ మనస్సే మన చేత పని చేయించుకొనును అని ఆరోగ్యవంతుని చేతులు ఊరకుండవు. అట్లు ఊరకొనుటయే చేతులకు పక్షవాతము అను రోగము. మనస్సునకు చేతులకు ఆరోగ్యవంతుని దేహమున ఎట్టి సంబంధము కలదో అట్టి సంబంధమే దైవమునకు రాజయోగ సాధకునకు కలదు. కర్తవ్యమునందు రాగద్వేషములు నశించుటకే సమర్పణ బుద్ధి గాని కర్తవ్యమును దైవమునకు అప్పజెప్పుటకు కాదు. గురువే పాఠమును చదువుకొనవలసి వచ్చినచో శిష్యుడు పరీక్షల యందు ఉత్తీర్ణుడగుట ఉండదు. కనుక రాజయోగ సాధనలో సమస్త జీవులు సమస్త లోకములు నాయందున్నవి అను భావనకు అనుబంధమే ఈ నిత్యాభియోగము. ఇదియే కృష్ణుని యోగ మార్గము. ఇందు ధ్యానింపబడు భగవంతుని యందు ధ్యానించుటాను కర్మయందు ధ్యానించువారి మనస్సునందు
అతడెరిగిన వివిధ విషయములందు అతని ప్రవర్తనమునందు దైవమొక్కడే అంతర్యామిగా ప్రత్యక్షమై ఉండును, వానియందే తాను ఉండును. 22వ శ్లోకం అయిపోయింది. ఇట్లు కాక దైవమును తమ మనస్సుతో వేరుగా ధ్యానించువారున్నారు. వారిలో ఒక్కొక్కని మనస్సు ఒక్కొక్క విధముగా దేవుని ధ్యానించును. ఒక్కొక్కనికి ఒక్కొక్క దేవుడు ఉండును. ఎవని దేవుడు వానికి వేరుగా ఉండును. అది వాని మొగమే గాని దేవుడు కాదు. వీరే అన్యదేవతా భక్తులు. ఇందు ఒకనికి విష్ణువు, ఒకనికి శివుడు, ఒకనికి శక్తి, ఒకనికి క్రీస్తు, ఒకనికి మహమ్మదు, ఒకనికి బుద్ధుడు దేవుళ్ళుగా నమ్మకము కుదురును. వీరు చాలక ఒక్కొక్కనికి తమ గురువు ఉపదేశించిన మంత్రము పేరు గల దేవుడు ఉండును. పాపము వాడు మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడు. ఇంకను గ్రామదేవతలు, చిల్లర దేవతలు, చెట్టుకొకడు పుట్టకొకడు ఉండును. కొందరు ఈ దేవతలను నిందించుటతో కొలుచుచుందురు. కొందరు దేవుడాతడు అని ధ్యానించుచుందురు. కొందరికి తమ ధనమే దేవుడు. కొందరికి ఇల్లు వాకిలి పాడి పంట తమ దేవుడు, అదియే లక్ష్మీదేవి. కొందరికి తమ పై అధికారి దేవుడు, అతడే వారిని భయభక్తులతో శిక్షించును. కొందరికి లంచమిచ్చువాడు దేవుడు, వానిని శ్రద్ధాభక్తులతో ఆరాధింతురు. ఇట్లు ఎవని దేవుడు వారికున్నాడు. తెలిసినను తెలియకున్నను ఇన్ని రూపములతో దేవుడే వర్తించుచున్నాడు. తెలియని వారిని కామక్రోధములు బంధించుచున్నవి. తెలిసిన వారిని దేవుడు అనే అభిప్రాయము బంధించుచున్నది. నిత్యాభియుక్తులు అనబడు నిజమైన యోగులకు కూడా ఇందరు దేవుళ్ళు ఉన్నారు. కానీ వారందరూ ఒకే అంతర్యామిలో ఉన్నారు. వారి స్వరూపములోని అంతర్యామి తనలోనూ తన చుట్టూనూ కూడా ఉన్నాడు. కనుక ఈ రూపములన్నీ తనలోనే ఉన్నవని ధ్యానము చేయవలెను. ఇది తెలియక వేరువేరు వ్యక్తులను, తమ ఇష్టదేవతలను ఆరాధించువారు వేరువేరు విధములైన శ్రద్ధాభక్తులను చూపించుచున్నారు. వారందరూ కూడా అంతర్యామియందే శ్రద్ధాభక్తులను అభ్యసించుచున్నారు. వారిది కూడా ఆరాధనమే, అనగా వారికి కావలసిన సాధన వారికి జరుగుచున్నది. కానీ ఇంకనూ జరగవలసిన పద్ధతిగా జరుగుట ప్రారంభింపలేదు. 23వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్లో శంఖారావం 69వ నెంబర్ కూడా అయిపోయింది.